హాయ్, ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ వీకెండ్. యాక్చువల్గా చాలా రోజులు అయిపోయిందనమాట బేబీ రివ్యూ వచ్చి. అండ్ చిన్న హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. సో కొంచెం బాగా గ్యాప్ తీసేసుకున్నాను. బట్ నార్మల్ రీల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ మాత్రం తప్పకుండా చూస్తున్నాను. రీతో ఎలిమినేట్ అయిపోయింది కదా, అప్పటి నుంచి కొంచెం తగ్గించేసాను అనమాట. ఎందుకో సాడ్ అనిపించింది. అండ్ మెయిన్ మ్యాటర్కి వస్తే ఎలిమినేషన్ అప్డేట్. దానికంటే ముందు ఎంత బాగా ఆడుతున్నారంటే ఎమోషనల్స్, గేమ్కి గేమ్. అండ్ తగ్గేదేలే అన్నట్టు ఆడుతున్నారు అనమాట. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్టు. అండ్ సంజన గారు అయితే హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి, చాలా బాగా ఆడుతున్నారు. ఫస్ట్ నుంచి ఈవిడ ఫిజికల్ టాస్క్లో కూడా ఇంత బాగా కాంపిటీషన్ ఇస్తే ఇంకా టాప్ 2లో ఉందరేమో అనిపిస్తుంది. అంత బాగా ఆడుతున్నారు. ఇమాన్యుయల్కి కూడా ఎదురెళ్ళి మాట్లాడడం, ఫీలింగ్స్ని పక్కన పెట్టి ఫైట్ చేయడం చేస్తున్నారు. తనుజ అయితే ఇంకా సూపర్ అనమాట. తనుజ నన్ను అడిగితే ఫస్ట్ వీక్ నుంచి తనుజ బెస్ట్ వీక్ ఏదంటే ఈ వీక్ అనే చెప్తా. అంత ఇచ్చి పాడేసింది. ఎంత బాడింటే అంత బాగా ఆడుతుంది అన్ని గేమ్స్. అండ్ కళ్యాణ్ మినహా అందరూ సూపర్ ఆడుతున్నారండి. భరణి గారు కూడా కామెడీ యాంగిల్ అవని, గేమ్స్ అవనివ్వండి చాలా బాడుతున్నారు. ఈవెన్ దో ఆయన వయసులో అంత బాగా ఆడడం అనేది అయితే సర్ప్రైజింగ్గా కూడా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. సో ఏంటంటే లాస్ట్ వీకే సుమనన్న వెళ్ళిపోవాలి, బట్ సంథింగ్ ఏవో గ్యామ్లింగ్స్ అవి జరిగాయి. సో ఏంటంటే రీతు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. బట్ ఈ వీక్ అయితే పక్కా సుమనన్న ఎలిమినేట్ అయిపోయాడు, పక్కా అయిపోతాడు, ఇదైతే ఫిక్స్. సుమనన్న కూడా అసలు ఆయన ఆడే తీరు, ఆయన ఫైటింగ్ స్పిరిట్ చూస్తుంటే తను వెళ్ళినా కూడా సాడ్గానే అనిపిస్తుంది ఇప్పుడు. కానీ ఇంకా తప్పదు కదా, అయిపోతుంది కదా. అండ్ ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఏమైనా ఉంటే నాకు తెలిసి టాప్ 6 ఉంచుతారు. ఎందుకంటే కొంచెం అందరూ బాగా ఆడే కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి. ఒకవేళ ఏమైనా ఉంటే మిడ్ వీక్ ఎలిమినేట్ చేయొచ్చేమో. బట్ ప్రస్తుతానికైతే సుమనన్న ఎలిమినేట్ అవుతాడు బిగ్ బాస్ నుంచి. సో థ్యాంక్స్ అండి, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు సుమనన్న. థ్యాంక్ యూ సో మచ్ సుమనన్న. ఇంత బాగా ఫైట్ ఇస్తారని అయితే నేనైతే అనుకోలేదు. అండ్ డ్యాన్స్ కూడా వీకెండ్ ఎపిసోడ్లో ఇచ్చి పడేస్తున్నారు అనమాట. అండ్ నా ఛానల్ కూడా మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.